చిన్న రోడ్డు మరి ప్రజలందరూ చూడండి, షాపులు ఉన్నాయి, ఈ స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో స్కూల్స్ ఉన్న ప్రాంతంలో మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ట్రాఫిక్ ఉన్న ప్రదేశాన్ని కొంచెం వెడల్పు చేయడం వల్ల బాగుంటుంది. అదేవిధంగా దాదాపు అయ్యన్న పాత్ర గారు 2018లో 3 కోట్ల వ్యయంతో అయ్యన్న పాత్ర గారు బొడ్డిపల్లి చోడవరం రోడ్డుకు దాదాపు 3 కోట్ల వ్యయంతో ప్రతిపాదన చేయడం జరిగింది. మరి 2018లో మరి ఆ రోజు అయ్యన్న పాత్ర గారు పనులు కూడా ప్రారంభించారు. అయితే తదనంతరం 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వల్ల మరి ఇప్పటి వరకు ఆ పనుల్ని 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం ప్రజల్ని చేతకాని ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రమణ అన్నారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు రోడ్డు వేసినట్టు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని, 2.5 కిలోమీటర్లకు గాను పావు వంతు రోడ్డు వేసి చారెడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2018 నవంబర్లో 3 కోట్ల రూపాయలతో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు పనులు చేపట్టారని, డాన్ బాస్కో స్కూల్ నుంచి కొత్త వీధి వరకు రోడ్ ఫార్మేషన్ పూర్తి చేసింది కూడా అయ్యన్న హయాంలోనే జరిగిందని అన్నారు. శాంక్షన్ తీసుకొచ్చినట్టు కట్టుకథ అల్లి అక్కడక్కడ రోడ్డు వేసి మధ్య మధ్యలో వదిలేశారని అన్నారు. ఎన్నికల కారణంగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. కిలోమీటర్ వెయ్యలేని ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు, మాజీ వార్డు కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం తాలూకు ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నటువంటి ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యేని ఒక నిదర్శనం చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పెదబొడ్డపల్లి మన చోడవరం రోడ్డుకి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్ని, అదేవిధంగా స్కూల్ పిల్లల్ని, వాలంటీర్లు వాళ్ళందరినీ తీసుకొచ్చి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి ఒక చిన్న గ్రాఫిక్ చూపించి ఏదో అలీబాబా అరడజన్ దొంగలు కదలట్టుగా అల్లుతున్నారండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2018లో నవంబర్ నెలలో అప్పటి మంత్రివర్యులు అయ్యన్న పాత్ర గారు 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఏదైతే పెదబొడ్డపల్లి వరకు ఉందో 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ రోడ్డు పనులు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ బొడ్డపల్లి నుంచి ఆర్సీఎం స్కూల్ ఏదైతే ఉందో, డాన్బస్ స్కూల్ ఏదైతే ఉందో కొత్త వీధి వరకు కట్టవలసినటువంటి కలవట్లన్నీ కట్టేసి రోడ్డు ఫార్మేషన్ మట్టితో చేసి అన్ని చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే అప్పటి వైసీపీ నాయకులు దాన్ని ఆ పనులు ఆపడం జరిగిన తర్వాత ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కోల్పోయాం. ఇక్కడ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇదేదో రోడ్ని శాంక్షన్ తీసుకొచ్చానని ఒక కట్టగా తల్లిగి ఈరోజు వేసింది నువ్వు ఎంతయ్యా? వెంకటేశ్వర గుడి నుంచి బొడ్డుపల్లి వరకు 2 కిలోమీటర్ల 55 మీటర్లు ఉంటే నువ్వేమో వెంకటేశ్వర గుడి నుంచి శ్మశానం వరకు 900 మీటర్లు రోడ్ వేయలేదు. మళ్ళీ మధ్యలో నమ్మని ఒక 550 మీటర్లు రోడ్ వేసావు. మళ్ళీ నమ్మని 175 మీటర్లు రోడ్ వేయలు మానేసావు. మళ్ళీ 480 మీటర్లు రోడ్ వేసావు. ఏంటిదండి ఇది? నాకు అర్థం కావట్లేదు. అసలు పద్ధతి ఏంటి? శాంక్షన్ చేసిన తర్వాత ఒక డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఒక డిజైన్ తయారు చేసిన తర్వాత దానికి టెండర్ పిలిచి ఇది ఉంటుంది. నువ్వేదో రేపు ఎన్నికల్లో ఓట్లు పొందాలి, గెలాలి అన్న తాపత్రయంతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు మభ్య పెట్టడం జరుగుతుంది. ఇది చెల్లదు. ఇప్పటికైనా సరే నీ జిమ్మిక్కలన్నీ మానుకొని ఇటువంటి వక్ర బుద్ధులు మానేసుకొని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైందంటే ఇప్పటి వరకు కూడా మేము అరగంట మంత్రి, గంట మంత్రి అని పిలుచుకున్నాం. కానీ ఈరోజు నర్సీపట్నానికి నువ్వు చేసిన పని వల్ల దౌర్భాగ్య పరిస్థితి అంటే 1 కిలోమీటర్ కూడా వేయలేనటువంటి కిలోమీటర్ రోడ్డు మంత్రి ఎమ్మెల్యేని పిలిచే దౌర్భాగ్యంగా నర్సీపట్నం కల్పించినట్టు సిగ్గుపడుతున్నాం. దయచేసి ఇటువంటి అన్ని మానేసి నీకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.